వేదికనే అలంకరించిన పెద్దలందరూ మా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ కళ్యాణ్ గారికి, అలాగే మా తాంతయ్య కుమారి మేడం గారికి, అలాగే మా నూతనంగా డిసిసి ప్రెసిడెంట్ గా కృష్ణా జిల్లా నియమించబడ్డ మా అందే శ్రీరాములు అన్న గారికి, అలాగే మిగిలిన కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా ముందుగా మా అందరికి కాంగ్రెస్ పార్టీని ఎంతో స్థితి కింద దానికి వెళ్ళిన ఆ పాదయాత్ర ఎవరైనా పాదయాత్ర చేయాలి అంటే ఆ పాదయాత్రనే స్ఫూర్తికి తెచ్చుకుని అలా పాదయాత్ర చేస్తున్న మా అందరి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఆ రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడల్లో మేమందరం కూడా మా షర్మిలమ్మ నాయకత్వంలో మేమందరం పనిచేసి నా మచిలీపట్నంలో గ్రామ గ్రామాల వార్డుల కాంగ్రెస్ జెండా ఇదివరకు ఎలా అయితే ఎగిరేదో అలా నేను ఎగరడానికి నా వంతు ఎటువంటి కన్వర్షన్ లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ కలుపుకుంటూ నేను ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మా జిల్లా ప్రెసిడెంట్ గారికి మాటిస్తున్నాను. అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ గారికి కూడా అలా వచ్చే సంవత్సరానికి మా శ్రీరామమూర్తి గారి నాయకత్వంలో మా మచిలీపట్నంలో ఈ రోజుకి ఆ రోజుకి మార్పు అనేది గమనిస్తామని చెప్పి ఈ సందర్భంగా మంచి ఏంటి మంచి పద్ధతి మా మాస్టర్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు అయితేనేమి, మా నూరుద్దీన్ బాగా అయితేనేమి, మా లోకేష్ కాంగ్రెస్ అయితేనేమి అందరం కూడా ఎటువంటి శక్తి వచ్చి లేకుండా పనిచేస్తున్నాం. శ్రీరామమూర్తి గారు మా జనరల్ సెక్రటరీ, మా జనరల్ సెక్రటరీ, మా ఫ్యామిలీ, మా బీసీసీ డెలిగేట్ కుమార్ గారు మేమందరం కూడా కష్టపడతానికి మరొకసారి చెప్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. తెలివితేటలు కానీ ఖచ్చితంగా ఉపయోగించుకుని అందరినీ కలుపుకొని ఎవరు రాకపోయినా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి రప్పించుకునే విధంగా తను కూడా ఎక్కువ టైం ఆఫీస్ లో గడిపే విధంగా అందరితో అందుబాటులో ఉండే విధంగా ఉండాలని వాటిని కాంగ్రెస్